లాటర్ దూరం జరుపుకో చెప్తాను. ఫస్ట్ లాటర్ దూరం జరుపు. ఓకే. ఎరువు పెట్టే ముందు మొక్క ప్రధాన కాండం నుంచి ఇది గుబురు కదా, ఈ గుబురు కింద గాడి తీసుకో. గాడి అది అట్లా ఇంకా లోపలికే పో. వర్షం పడింది, మెత్తగా ఉంది కదా, నీట్గా వచ్చేస్తుంది. అదే నువ్వు చెప్తాను, నేను చెప్తాను, నువ్వు చేస్తా ఉండు, ఒకసారి చూపిస్తాను నీకు, వీడియో పెడతాలే మళ్ళీ నువ్వు చేసుకుంటూ ఉంటూ. రైట్. ఓకే, ఇప్పుడు ఇట్లా చేసినావు కదా, ఇప్పుడు పశువుల ఎరువు ఉంటుంది కదా, ఫస్టే రసాయనిక ఎరువు వేయకూడదు. అర్థమైందే? బాగా మగ్గిన పశువుల ఎరువు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్క వయసు ఎంత, 3 సంవత్సరాలు అంటే దాదాపు ఒక 20 కేజీలు వేసుకోవచ్చు. 20 నుంచి 30 కేజీలు వేసుకుని ఏం కాదు. మొత్తము పశువుల ఎరువు అంతా నీట్గా వేసేస్తావు. పశువుల ఎరువు మీద నువ్వు ఆ రసాయనిక ఎరువు ఉంది కదా అన్నీ, ఏది ఎస్ఎస్పి, ఎంఓపి, యూరియా, F7 ఫార్ములా, CMS ఇవన్నీ చెప్పినా కదా, అవన్నీ కలిపినది ఒక మొక్క పాదులో కేజీ చొప్పున, అంటే మొత్తము ఆ ఏదైతే పశువుల ఎరువు పెట్టించుంటావో ఆ ఎరువు పైన అంతా వేసేయాలి. వేసి మన్ను మళ్ళీ మొత్తం అంతా నీట్గా వేసేయాలి. అర్థమైందే? మన్ను నీట్గా వేసి ఆ లాటర్ పెట్టుకో. ఇప్పుడు చెప్తా, ఇప్పుడు లాటర్ పెట్టు. ఇప్పుడు లాటర్ అనేది ఈడ పెట్టు, ఈ లాటర్ ఇక్కడికి పెట్టుకో, ఇక్కడ పెట్టుకో, వాటర్ తగిలేటట్లు. అది అట్లా అక్కడ వాటర్ పడాలా, ఇక్కడ వాటర్ పడాలా, మొత్తం వాటరు అంతా తిరగాల. చిన్న చెట్టు కాబట్టి చుట్టూ ఎరువు పెట్టాలి. అదే పెద్ద చెట్లు అనుకోండి, ఏది 10 సంవత్సరాలు అట్లా, అప్పుడు ఒక వారే పెట్టుకోవచ్చు, ఇటువైపు అన్నా పెట్టుకోవచ్చు. ఇంకా కొందరు ట్రాక్టర్తో దున్నుతారు ఎరువును, ఇట్లా ట్రాక్టర్తో వరుసగా చేసుకుంటూ పోతారు. పెద్ద మొక్కలకి అయితే వర్కౌట్ అవుతుంది. పెద్ద మొక్కలకు ఈ మొక్క వేరు వ్యవస్థ ఈడికి వస్తుంది, ఆ మొక్క వేరు వ్యవస్థ ఈడికి కలిసిపోతుంది, కాబట్టి మధ్యలో వేసుకోవచ్చు. చిన్న మొక్క కాబట్టి ఈ విధంగా డబల్ రిగ్ మెథడ్ తీసి పెట్టడమే ఉత్తమం. అర్థమైందా? బాగా అంత నీరంతా తడిచే విధంగా పెట్టు. ఇంకా వర్షానికి ముందు పెట్టుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అర్థమైందా? ఫస్ట్ నీట్గా పాదు తీసుకో, ఆ పాదులో ఫస్ట్ బాగా మగ్గిన పశువుల ఎరువు వేసేయి. దానిపైన నేను చెప్పిన రసాయనిక ఎరువు అంది నీట్గా పెట్టేసి మట్టి కప్పేసుకో. కప్పి నీట్గా సంతృప్తిగా నీరు వదలాలి. అర్థమైందే?